హ్మ్. ఏం సంగతి? అయితే మనం ఈరోజు 7 మిడ్‌వే ప్లాజా అనే హోటల్ దగ్గర ఉన్నాము. ఈ హోటలు విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్ళే రూట్‌లో సూర్యాపేట సూర్యాపేట నుంచి రైట్ సైడ్ 4 కిలోమీటర్లు ముందుకెళ్తే 7 మిడ్‌వే ప్లాజా అనే హోటల్ వస్తది. ఆ హోటల్‌లో ఈరోజు మనం మీల్స్ ఎలా ఉన్నవి దాన్ని టేస్ట్ చేసి చెప్దాం. ఓకే. కమ్. నెక్స్ట్ ఆహ్, ఈ హోటల్ దాదాపుగా 16 ఇయర్స్ నుంచి ఉంటుంది ఇక్కడ. 16 సంవత్సరాల నుండి. లోపలికెళ్ళి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 కలిపి. ఎంట్రన్స్‌లోనే ఇక్కడ స్టార్బక్స్ కాఫీ ఉంది. స్టార్బక్స్ కాఫీ గురించి మనం అందరూ వీడియో చేద్దాం వీలు చూసుకొని. చేసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఓకే. ప్రస్తుతానికి స్కిప్ చేద్దాం స్టార్బక్స్. ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది లోపలికెళ్ళేటప్పుడు. లో ముందు నుంచి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. 7 మిడ్‌వే ప్లాజా అనే హోటలు. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూద్దాము. బ్యాక్ సైడ్ నుంచి ఎలా ఉంటుందనేది. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఎలా ఉంటుందని చూద్దాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్. లోపలికి వచ్చేటప్పుడు చాలా లాంగ్ పార్కింగ్ ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము. నైస్ కార్. ఓకే. ఇక్కడే ఉంది బ్యాక్ సైడ్ నుంచి. అదేమో స్టాఫ్ రూమ్ అనుకుంటా. స్టాఫ్ రూమ్ సమ్ ఎక్సెట్రా. ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ లోపలికి, హోటల్ లోపలికి వెళ్ళడానికి. గిందాక నేను అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో గ్రీనరీ బాగుంది ఇటు నుంచి. నైస్. ఇలా కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడి నుంచి ఇలా అవుపిస్తుంది చూడడానికైతే. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది. ఫుడ్ తిని వెళ్ళేటప్పుడు ట్రై చేద్దాం వీలైతే. లోపల ఇలా మళ్ళీ ఫ్రంట్ నుంచి ఇలా కనిపిస్తుంది. ముందు నుంచి ఇలా. ఓకే. కొంచెం ముందుకెళ్తే హోటల్ అయితే లోపల చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా డిజైన్ చేసిన వాళ్ళు ఎవరో కానీ మంచి డిజైన్ చేస్తారు. నైస్ సెలెక్షన్. అక్కడే రీఫ్రెష్, రీఛార్జ్, రీస్టార్ట్ 7 మిడ్‌వే ప్లాజా అని ఉంది. ముందు నుంచి లోపల నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళడానికి ఈటింగ్ ప్లేస్లో అక్కడే శ్రీదేవి గారి గోల్డెన్ డేస్ పిక్స్ కూడా నైస్ స్మైల్, నైస్ పిక్స్ ఆల్సో. ఈరోజు స్పెషల్ సీన్స్తో చూసాం అక్కడ బోర్డులో. లోపలికి వెళ్ళాం. కమ్. అప్పటికే ఆల్మోస్ట్ 1 అవుతుంది అనుకుంటా. 1కే అప్పటికే క్రౌడ్ వచ్చేస్తూనే ఉంది. ఇలా అక్కడ బాగా డిస్కస్ చేసేసి వెజ్ మీల్స్ చెప్పాను నేనైతే. వెజ్ థాలీ ఇలా ఉంటుంది చూడడానికి. దానిలో సమ్ కర్రీస్, సమ్ స్వీట్, పాపడ, బనానా తినుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే. ఫస్ట్ అయితే మామిడికాయ ముద్దపప్పు అన్నం. ఆ లీవ్స్లో ఉన్నది మామిడికాయ ముద్దపప్పు అన్నం. గీ ఉంది అందులో. చాలా బాగుంది చూడడానికి కూడా. ఫస్ట్ దాంతో ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి కందిపొడితోటి కారం. అది కూడా చాలా అంటే చాలా 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 బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది ఆ ఫుడ్ అయితే. నైస్. కందిపొడిలోనే పాపడ గుట్టుకు పెట్టుకుని తిన్నా. పాపడలు అయితే మంచిగా ఉన్నవి. ఎందులో కలిపి తిన్నా కానీ మంచిగా అనిపిస్తున్నవి. నాకైతే మంచిగా అనిపించింది. ఓకే. నెక్స్ట్ వడతో కూడా ట్రై చేశాను. వడ చట్నీ. ఫుడ్ హోటల్ 2 టాప్ రేటింగ్లో ఉండడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. ఆ ఫుడ్ తగ్గట్టే, ఆ హోటల్ తగ్గట్టే టేస్ట్ కూడా సేమ్ అంత ఇస్తున్నారు. సో దట్స్ కాల్ ఫర్. కొబ్బరి అన్నం కొబ్బరి చిప్పలో తీసుకొచ్చారు ట్రెడిషనల్గా. బాగుంది అది కూడా. నాకైతే ఫుల్ నచ్చేస్తుంది. నైస్. పాపడ అయితే టాప్ క్లాస్ అనుకో. కమింగ్ టు ద పాయింట్. ఈ హోటలు దాదాపుగా 5 ఎకరాల్లో కట్టారు. ఇది 5 ఎకరాలలో కట్టారు. ప్రొపరేటర్ శ్రీనివాస్ అని వస్తుంది దాంట్లో. శ్రీనివాసరావు గారు కట్టించారు అనుకుంటా. మేబీ 2009. ఇప్పటికీ ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అవుతుంది
లాస్ట్ ఇయర్ డిసెంబర్తో పోలిస్తే. 16 సంవత్సరాల నుండి మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా పెద్దగానే ప్లాన్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చి వైట్ రైస్తో ప్లాన్ చేద్దాము. వైట్ రైస్ చూడడానికి మంచిగా ఉంది, కానీ కొంచెం లడ్డుగా అనిపిస్తుంది రైస్, కానీ పర్లేదు, బాగుంది. ఫస్ట్ వైట్ రైస్తో ట్రై చేద్దాం, పప్పుతో ఎలా ఉందో చూసి చెప్దాం. పప్పుతో ట్రై చేద్దాం. పప్పు కూడా చాలా బాగుంది, టెండర్గా అనిపిస్తుంది. పప్పు కూడా గీ ఉంది అందులో, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం క్యారెట్ ఫ్రైతో కూడా ట్రై చేద్దాము. ఫ్రై వచ్చేసి క్యారెట్ ఫ్రై, పప్పు విత్ క్యారెట్ ఫ్రై రెండు. ఇది కూడా రెండు కాంబినేషన్ కూడా మంచిగా అనిపించింది, బాగుంది. సమ్ పప్పుతో కూడా ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి గోంగూర చట్నీతో ట్రై చేసాము. గోంగూర ఉల్లిగడ్డ చట్నీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసినప్పుడు లంచ్ బాక్స్లో వేస్తుండే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు. సేమ్ అప్పుడు తిన్న ఫీలింగ్స్ వచ్చింది నాకైతే, ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ ఉంది. గోంగూర ఉల్లిగడ్డ చట్నీ సూపర్, నైస్. పక్కన టేబుల్లో అన్నయ్య వాళ్ళు కూర్చొని కామెడీ చేస్తున్నారు అందులోనే, కానీ చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నైస్. అక్కడే ఉండి అన్నీ వన్ బై వన్ అన్నీ మిక్స్ చేసుకొని ఫుల్ తినేసా అక్కడ. ఫుడ్ అయితే మంచిగా ఉంది, అన్నీ ఎవ్రీథింగ్, అసలు ఏదన్నా వంకబెట్టడానికి అవకాశమే లేదు. ప్రతి ఫుడ్ ప్రతి కర్రీ అన్నీ మంచి టేస్టే ఉన్నాయి, బాగున్నవి, నైస్. నెక్స్ట్ సాంబార్తో ట్రై చేద్దామని సాంబార్ చూసాం. అలాగే అక్కడ లంచ్ టైం అయిపోయింది, కొద్దిసేపు అయితే డ్యాన్స్ ఇస్తా అని చెప్పారు. కొంచెం వెళితే ఫాస్ట్ కంప్లీట్ చేయండి, డ్యాన్స్ వీడియో మేకింగ్ చేసుకోవచ్చు, అందులో మీరు కూడా ఒప్పిస్తారని చెప్పేసి అంటే నేను ఫాస్ట్గా ఫుడ్ తినేసా ఆ వీడియోలో పడడానికి కోసం. నేను అక్కడ స్టాఫ్తో కలిసి కాసేపు మాట్లాడాను. నేను అక్కడ స్టాఫ్ ఎంత ఇట్లా సక్సెస్ఫుల్గా రన్ కావడానికి రీజన్ ఏంటని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ విల్ బి చేంజ్. ప్రతి సంవత్సరము పరిస్థితులు తగ్గట్టు అక్కడ యాంబియన్స్ కానీ అక్కడ స్టాఫ్ సమ్ ఎక్సెట్రా ప్రతిదీ మార్చుకుంటూ కొత్త తరానికి అలవాటు చేయడమే వాళ్ళు పెట్టుకున్న ఏజెండా అంట. అంటే ప్రతి ఇయర్ కొత్త న్యూ థింకింగ్, న్యూ ప్లాన్. ఎప్పుడైతే ఇయర్ మారుతుందో కొత్తగా ఏదైతే చేస్తే హోటల్ అనేది అట్రాక్ట్ అవుతుంది అనే విషయం మీద ఫుడ్ మార్చడమా, హోటల్ యాంబియన్స్ మార్చడమా, సమ్ ఎక్సెట్రా ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకుంటూ వస్తే ఈరోజుకి ఇలా స్టాండర్డ్ అయింది అది. కానీ గ్రేట్, ఇంత కాన్స్టెంట్గా ఫుడ్ మెయింటైన్ చేయడము, స్టాఫ్ మెయింటైన్ చేయడము, ఇంత స్టార్ రేటింగ్తో ముందుకెళ్ళడం అనేది నాకైతే మంచిగా అనిపించింది, గుడ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ సాంబార్. మిడిల్లో తమ్ముడు మేకింగ్ చేయడానికి వస్తున్నాడు యూట్యూబ్ షార్ట్స్ కోసం, వేరే కెమెరాలలో రికార్డ్ చేయడం కోసం, అందుకే కొంచెం స్లో అయిపోతుంది. బాగుంది ఫుడ్ అయితే, ఓవరాల్గా అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఉలవచారు సాంబార్ అనుకుంటా అది, బాగుంది, ఫ్రెష్గా అనిపించింది, బాగుంది, నైస్. నెక్స్ట్ కట్ చెప్పుకున్నాము, ఫుడ్ ఎక్కువైపోయింది ఆల్మోస్ట్.
పెరుగు పెరుగైతే అసలు ఎంత స్వీట్ ఉందో పెరుగైతే నాకైతే మంచితనం అనిపించింది. వీళ్ళతో ఎక్కువనే ఎంచుకున్నా పైన పక్కు సమ్ ఎక్సెట్రా నైస్. పెరుగు ఏదున్నా లేకుండా పెరుగు అయితే మ్యాండేటరీ అయిపోతుంది. పెరుగు అంటే నాకు ఫుల్ ఇష్టం, అందుకే పెరుగునే ఎక్కువ ఎంచుకున్నా. అందులోనూ పెరుగుతో పాటు పెరుగులో పప్పు వేసుకుంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. సేమ్ నేను కూడా అదే ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. పెరుగు కూడా ఏమో స్వీట్ ఉంది, అందులోనూ క్యారెట్ ఫ్రై కూడా వేసుకున్నా పెరుగులోనే. బాగుంది, చాలా నైస్. చాలా ఇష్టంగా తిన్నా ఆ ఫుడ్ పెరుగుతో పాటు. పెరుగుని అన్నిటితో పోలిస్తే పెరుగు టాప్ క్లాస్ ఉంది, బాగుంది. పప్పు వచ్చేస్తుంది. పెరుగు పప్పు కాంబినేషన్ బాగుంటుందని నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. నేను కూడా అదే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసా. పెరుగులో పప్పు బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. అందరికి ఇష్టం అని చెప్పాను, జనరల్గా నాకు ఇష్టం అని చెప్తాను అంతే. నాకైతే బాగా ఇష్టం అలా పప్పు. అక్కడ ఉన్న కర్రీస్ చట్నీ, టమాటా చట్నీ, గోంగూర చట్నీ, వంకాయ, పప్పు, ఉలవచారు, సాంబారు, పెరుగు, స్వీట్, గులాబ్ జామ్, పాపడ అండ్ అరటిపండు, ఒక వడ. నెక్స్ట్ వచ్చి గులాబ్ జామ్ ట్రై చేద్దాం. గులాబ్ జామును ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది తినక. గులాబ్ జామున్ ఇక్కడ గులాబ్ జామున్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా స్వీట్గా కూడా ఉంది, బాగుంది. నేను చెప్పాలంటే నైస్. అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది జనరల్గా నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలుస్తుంది. నైస్, బాగుంది. నెక్స్ట్ డ్యాన్స్ చూద్దాం ఎలా ఇస్తారు. వీడియో మేకింగ్ కూడా వెంటనే పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు, ఒక్కసారి అడగగానే. థ్యాంక్స్ అండి. క్రీమ్ స్టోన్ అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. యాక్చువల్లీ ఇది 2009లో స్టార్ట్ చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే వినియోగదారులు కళ్ళ ముందే, అంటే తీసుకునే వాళ్ళ కళ్ళ ముందే తయారు చేస్తారన్నమాట. అది ఎలా చేస్తారు ఏంటి అనేది కొంచెం ముందుకెళ్తే ఒప్పిస్తుంది. ఇది బాగా ఫేమస్ దేనికంటే సమ్ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. ఏదైనా కానీ కళ్ళ ముందు మేకింగ్ చేసిస్తారు. మీరు ఈ వీడియోలో చూడండి ఎలా మిక్స్ చేస్తారు, ఎలా చేస్తారు అనేది. మేకింగ్ కూడా బాగుంది. ఆ ఐస్ క్రీమ్ చేసే వాళ్ళకి కూడా అస్సలు తెలుగు రావట్లేదు కొంచెం కూడా, మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఎలాగోలా మేనేజ్ చేసేసి చెప్పేసా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని చెప్పేసి. నాకు బాగా ఇష్టం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా. మేకింగ్ ఇలా ఉంటుంది ఫైనల్గా అవుట్ఫిట్. రెండు చెప్పేసాను నేనైతే ఐస్ క్రీమ్స్. చూడడానికి అయితే ఇలా ఉంటుంది. నైస్. నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల మీద కూర్చున్నాం. అప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. ఒక్క 1 minute అలా కూర్చోగానే ఇక్కడ కిడ్స్ వచ్చేసారు. అలా చేసేస్తే వెంటనే వచ్చేసాము. 7 మిడ్వే ప్లాజా లోపల చూడడానికి అయితే ఇలా ఉంటుంది, టాప్ ప్లేస్ ఇది. అక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఉంది. పివి సింధు మన కళ్ళ ముందు ఉన్నదామా. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏమన్నా ఉన్నా కానీ గెస్ట్లు కానీ సమ్ ఎక్సెట్రా అక్కడ చూపిస్తారనమాట. చూసే వాళ్ళకు వచ్చిన వాళ్ళకు బోర్ కొట్టుకుంటుండడానికి. ఇది వచ్చేసి ఫీస్ట్ హౌస్. ఫీస్ట్ హౌస్ అనేది చేద్దాం, దీని మీద కూడా ఫుల్ వీడియో చేద్దాం టైం తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నవి 7 వాళ్ళు తయారు చేస్తారంట హ్యాండ్మేడ్గా, బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాయి కావు అవి. విత్ తక్కువ ఆయిల్ తోటి చాలా న్యాచురల్గా తయారు చేస్తారంట అవి. నేను ఆమెను అడిగితే చెప్పింది ఆమె వివరంగా. అక్కడ స్వీట్ కానీ జాంగ్రీలు కానీ కారప్ సమ్ ఎక్సెట్రా ఆయిల్ కానీ ప్రతి ఒక్కటి న్యాచురల్గా అన్ని హైజీనిక్తో వాడడానికి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ వీడియో ఫీస్ట్ హౌస్లో చేద్దాం. ఓకే.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.